అంగన్వాడీల సమస్యల పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు, పాలు పంపిణీ సచివాలయాల సిబ్బందికి కేటాయిస్తే ఊరుకోం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా. బస్టాండ్లో మానవహారం నిర్వహించిన అంగన్వాడీలు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె, ఆందోళన విరమించారని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్, మద్దిలేటి శెట్టి సిఐటియు మండల కార్యదర్శి అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు యూసుఫ్ బాషా, సూరి, అంగన్వాడీ యూనియన్ నాయకులు లత, రసూల్ బి, మబున్ని, విజయలక్ష్మి, రాజమ్మ, లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి, ఎర్రమ్మ, విజయలక్ష్మి, వివిధ గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఉన్నారు. మన ఎంపీడీఓ గారు దానికి సరైన సమాధానం ఇవ్వకపోవడం కారణంగానే ఇంత రప్చర్ జరిగింది. ఆమె సమాధానం చాలా తీవ్రంగా ఉంది. అంటే ఆమెనే ఒక హుకుం జారీ చేసి మన ఉద్యమాన్ని అణిచివేస్తానికి ఒక చర్య తీసుకునే పద్ధతిలో మాట్లాడుతూ ఉంది. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం నుండి వచ్చింది, మేము పంపించినాం, మేమేం చేస్తామో పద్ధతిలో చెప్తే బాగుండేది. పంపిస్తాం, బీగాలు పాల్గొట్టమంటాం, మీ తలకాయలు పాల్గొట్టమంటాం, మేము ఉండే దానికోసమే పద్ధతిలో మాట్లాడుతుంది. ఎంపీడీఓ గారు ఈ పద్ధతిలో సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు. ఇట్లాంటి వాళ్ళే మన ఉద్యమానికి ఇంత తీవ్ర స్థలం చేసడానికి కోసం వీళ్ళు దోహదపడతారు, మన సమస్య పరిష్కారం చేసేందుకు దోహదపడరు. అయితే ఒకటి వాళ్ళు ఒక విద్యతో ఆలోచన చేసి మనం చేస్తున్నటువంటి సమస్యలు విని ప్రధానంగా మరి ఎంఆర్ఓ గారి కంటే ఎంపీడీఓ గారి కీలక పాత్ర కాబట్టి మరి వాళ్ళు పంపించడం కానీ వాటిని లేదా అక్కడ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేకపోతే వాటిని రిప్లై చేసుకొని దాని ప్రభుత్వంకు వాళ్ళ స్టాక్ పాయింట్లకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిలో చేయండి అని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మనం దాన్ని వినాలి, వాళ్ళు విని మన ఉద్యమానికి సహకరించాలని చెప్పేసి నేను వాళ్ళని కోరుతా ఉన్నాం. మనము ఈరోజు ఎంపీడీఓ గారి ఆఫీస్కి తాళం ఇవ్వడం మన పెద్ద కష్టమేం కాదు. మనం అందరికంటే తక్కువ జీతాలు తీసుకున్నాం. ఎంపీడీఓ గారు ఒక నెల జీతం మనకు మీకు ఒక సంవత్సరం జీతం వచ్చే సమానం. మీకు ఒక సంవత్సరం కూడా ఎంత జీతం ఇస్తారో అంత జీతం ఎంపీడీఓ గారు ఒక నెలకే తీసుకుంటున్నారు. ఆమెకి ఇంకా తక్కువ వస్తుందని చెప్పి ఆమె కూడా సమ్మె చేస్తారు. నెలకు ₹1,00,000 తీసుకునే ఆమె కూడా ఆమె ఒక నెల జీతం మీకు సంవత్సరం కూడా ఇస్తున్నారు. అయినా మీరు సమ్మె చేయకూడదు. ఈ ప్రభుత్వ వైఖరి అంత అధ్వానంగా ఉంది. దీని ప్రభుత్వం మెడలు వంచాల్సిందే. మనం అందరం కూడా ఐకమత్యంతో చేయాల్సిందే. దీనికి మీకు ఈ